మళ్ళీ ఇంటింటికి సర్వే తెప్పించి మిగతా డబ్బులు కూడా వేశాం. ఇంకా ఇప్పుడు కూడా నేను చెప్తాను మిత్రులందరికీ, 2 లక్షల లోపులో 2 లక్షల వరకు ఏ కుటుంబానికైనా అప్పు ఉండుంటే మనం చేసిన స్కీమ్లో పొరపాటున ఎవరైనా సంఖ్య తరపునో లేకపోతే సమాచార లోపంలో ఆగిపోయి ఉంటే అటువంటి సమాచారాన్ని అందించండి. దాన్ని తప్పనిసరిగా మాఫీ చేసే కార్యక్రమానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది, చేస్తామని కూడా చాలా స్పష్టంగా చెప్పాం. అరే 1,00,000 రూపాయలు కూడా రుణమాఫీ చేయలేనటువంటి 10 సంవత్సరాలు అధిక బడ్జెట్తో ఉన్నటువంటి ఆనాటి ప్రభుత్వంలో ఉన్నటువంటి కేటీఆర్ లాంటి వాళ్ళు, హరీష్ రావు లాంటి వాళ్ళు, లేకపోతే ఎవరు పడితే వాళ్ళు అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ 10 నెలల్లో చూస్తూ ఉంటే కడుపు తరక్కిపోతుంది. ఏమయ్యా, నువ్వు ఇచ్చిన హామీలు ఒక్కడైనా చేసావా? ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 10 సంవత్సరాలు టైం ఇచ్చామే. అదే పట్టుమని సంవత్సరం కూడా పూర్తి కాలేదు. అయినా కానీ ఇన్ని ఇబ్బందులున్నా మేము చేసుకుంటూ పోతా ఉన్నాం. ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. మీ అందరికీ నేను చెప్పేదల్లా ఒకటే, కొట్లాడి మనం ఉద్యోగాల కోసం తెచ్చుకున్న 10 సంవత్సరాలు గ్రూప్ 1 పరీక్ష, దానికి సంబంధించిన నోటిఫికేషన్ కానీ పరీక్షలు నిర్వహించడం కానీ చేయలేదు. 10 నెలలు కాకముందే మన ప్రభుత్వం గ్రూప్ 1 పరీక్ష నిర్వహించడమే కాదు, ఈ రాష్ట్రంలో 56,000 మంది నిరుద్యోగ యువతి యువకులకి ఉద్యోగాలు ఇచ్చాము. ఇది లెక్క బరాబర్గా ఉంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియామక పత్రాలు ఇచ్చినవి ఇంకా ప్రాసెస్లో ఉన్నాయి చాలా. అంతేకాదు, ఇచ్చిన మాట ప్రకారం ఈ రాష్ట్రంలో మహిళలను మహాలక్ష్మిలాగా చూస్తూ ప్రతి మహిళ ఈ రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా బస్సులో ప్రయాణం చేయొచ్చు అని చెప్పినటువంటి మాటని మేము అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన అరగంట లోపలనే బస్సుల్ని అసెంబ్లీలో తెప్పించుకొని ప్రారంభోత్సవం చేశాం. బయటికి పోతే ఆలస్యం అవుతుందేమని. రాజీవ్ ఆరోగ్యశ్రీ 5 లక్షల రూపాయల్లో ఉంటే పేదవాళ్ళు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన మధ్యతరగతి కుటుంబాలు ఏ కార్పొరేట్ హాస్పిటల్కైనా పోయి వైద్యం చేయించుకోవడానికి 10 లక్షలు చేశాం. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చాం. 200 యూనిట్లు వాడుకునేటువంటి ప్రతి పేద కుటుంబానికి మార్చి 1వ తారీఖు నుంచి ఉచితంగా 0 బిల్లులు ఇచ్చాం. ఇది వాస్తవం, రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయదారులందరికీ ఉచిత విద్యుత్ ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల దాదాపు 11 నుంచి 1200 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి కడతా ఉన్నాం. మొత్తంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల కోసం ఉచితంగా కరెంటు ఇవ్వటే కాదు, రైతు కావలసినటువంటి సబ్సిడీ ఇస్తూ, వాళ్ళకి ఇన్సూరెన్స్ కడుతూ, పంట నష్టం జరిగితే పంట నష్టపరిహారం ఇస్తూ, ఇవాళ పండించిన ప్రతి గింజను కొంటూ చివరికి వరి ధాన్యానికి 500 రూపాయలు బోనస్ కూడా ఇస్తూ రాష్ట్రంలో రైతుల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాం. ఈ చేసే కార్యక్రమాలన్నీ ప్రజల మధ్యకి వెళ్తూ ఉంటే అయ్యో మేము 10 ఏళ్ళు ఏమి చేయలేక వెనకబడిపోయినాం. మరి కాంగ్రెస్ ఇందిరమ రాజ్యం వచ్చి 10 నెలలు ఇవన్నీ చేస్తూ ఉంది. ఏదో రకంగా వీళ్ళ మీద గుడ్డగాల్చి మీదేయాలని చెప్పి అడ్డగోలుగా మాట్లాడుతూ రైతు భరోసా ఇయ్యరు, దాన్ని ఎగ్గొడతారు, దీన్ని ఎగ్గొడతారు అని చెప్పి వారికి ఉన్నటువంటి పత్రికల్లో సోషల్ మీడియాలో అడ్డగోలుగా మాట్లాడుతూ ఉంటే బాధ అనిపించి ఈరోజు మీ అందరూ మనసు విప్పి మాట్లాడుతున్నాం. అరే ఇన్ని ఆర్థిక ఇబ్బందులున్నా మేము ఆలోచన చేశాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో వ్యవసాయానికి యోగ్యమైనటువంటి ప్రతి ఎకరాకి రైతు భరోసా ఎటువంటి షరతులు లేకుండా ఇవ్వాలని రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకుని ప్రకటించాం. వాళ్ళు ఆలోచించారు, కాంగ్రెస్ వాళ్ళు 5 ఎకరాలకు ఇస్తే బాగు, లేకపోతే 2 ఎకరాలు పరిమితం చేస్తే బాగు, లేకపోతే 10 ఎకరాలు పరిమితం చేస్తే బాగు, లేకపోతే ఎవరికి ఇంకా తగ్గిస్తే బాగు, అట్లా చేస్తారని చెప్పి రకరకాల ప్రచారం చేశారు.
మేము ఒకటే ఆలోచన, మీరు ఎన్ని ప్రచారాలు చేసుకున్నా, ఎన్ని ఇబ్బందులు సృష్టించడానికి ప్రయత్నం చేసినా మేము మాత్రం రైతుల పక్షానే నిలబడతాం. పంట పండించడానికి ఇచ్చేటువంటి ప్రోత్సాహాన్ని ఎట్టి పరిస్థితుల ఆపం. పంటకు యోగ్యత అయినటువంటి ప్రతి వ్యవసాయ ఎకరానికి, ప్రతి కుటుంబానికి మేము రైతు భరోసా ఇస్తామని చెప్పి చాలా స్పష్టంగా నిన్న ప్రకటించడమే కాదు, సంక్రాంతి నుంచి ఈ ప్రక్రియను మొదలుపెట్టి భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశ ప్రజాస్వామ్య పునాదులు నిలబెట్టి రాజ్యాంగాన్ని అమలు తీసుకొచ్చిన జనవరి 26 నుంచి పంపిణీ చేసే కార్యక్రమాన్ని మీరు కాదు, మీకు సంబంధించిన వందల వేల మంది వచ్చి అడ్డు నిలబడిన రైతు భరోసా పంపిణీ చేస్తాం, చేసి చూపిస్తాం. మేము ఇంకోటి కూడా ఆలోచన చేశాం. మిత్రులు చెప్పారు, నాతో పాటు చాలా మంది పాదయాత్రలో పాల్గొన్నారు, ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు. ఈ జిల్లాలో పాదయాత్ర చేసినప్పుడు కూడా ఇక్కడ ఉన్న నాయకత్వంతో పెద్ద ఎత్తున నాతో నడిచారు. నడిచిన ప్రతి దగ్గర పేదవాళ్ళు, ఇల్లు లేనటువంటి వాళ్ళు, భూమి లేని నిరుపేద ప్రజలు కూడా అడిగారు, అయ్యా మాకు భూమి లేదు, మా గురించి కూడా ఆలోచన చేయండి, మాకు ఇల్లు ఇస్తా అన్నాడు. ఈ దుర్మార్గుడు ఇల్లు ఇవ్వకుండా 10 ఏళ్ళు ఇబ్బంది పెట్టారు, మీరు వచ్చింది మా రాజ్యాన్ని తీసుకొని రావాలి, మాకు ఇల్లు ఇవ్వాలంటే ఈరోజు చాలా స్పష్టంగా, ధైర్యంగా, గర్వంగా ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడిగా మీ అందరి సమక్షంలో ప్రకటిస్తున్నాము. ఈరోజు ఇందిరమ్మ ఇళ్లని ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 3500 ఇళ్లకు తగ్గకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి శాసనసభలో ఈ నియోజకవర్గంలో ఇంటికి 5 లక్షల రూపాయల లెక్క మొదలుపెట్టే కార్యక్రమం మొదలుపెట్టాం. అట్లాగే భూమి లేని వ్యవసాయ నిరుపేద కుటుంబాలకు, వ్యవసాయ కూలీలకు, వారిని కూడా వదిలిపెట్టకూడదు. వాళ్ళు మన బిడ్డలే, రెక్కాడితే డొక్కాడన్నటువంటి ప్రజానికం, వారికి కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరు మీద 12,000 రూపాయలు సంవత్సరానికి వేసే కార్యక్రమం తీసుకున్నాం. దాన్ని 26 జనవరి నాడు నుంచి ప్రారంభం చేయబోతున్నాం. నేను మరొకసారి స్పష్టంగా చెప్తా ఉన్నాను, మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఆపాలని కుట్రలు కుతంత్రాలు చేసినా, తప్పుడు ప్రచారం చేయటం కోసం ప్రయత్నం చేసినా మేము మాత్రం ఆగము. ఎట్టి పరిస్థితుల్లో ఈ పథకాలు అమలు చేసేది బరాబరుగా చేస్తాం. ఎందుకంటే ఇది ప్రజాప్రభుత్వం, ప్రజల కోసమే పనిచేస్తుంది, పాలకుల కోసం పనిచేయదు. ఇది ప్రజల కోసం కట్టుబడి ఉంటుంది అని నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను. మిత్రులారా, మీ అందరికీ చెప్పేది ఒక్కటే, 22,000 కోట్ల రూపాయలు క్యాష్ నేరుగా రైతుల అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేశాం. మనం చెప్పండి, గ్రామాల్లో 2 లక్షల రూపాయల రుణాలు ఎంతవరకు ఉందో ఇచ్చిన మాట ప్రకారం చేశాం. మిగిలిన ఎవరైనా ఉంటే సమాచారం ఉండి చేస్తామని చెప్పండి ధైర్యంగా. రైతు భరోసా చెప్పండి, 12,000 రూపాయలు ఎకరానికి ఇవ్వబోతున్నాం ఈ సంవత్సరం ఉన్న ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకోవాలని చెప్పండి. 12,000 రూపాయలు రైతు కూలీలకి ఇందిరమ్మ భరోసా పేరు మీద, ఆత్మీయ భరోసా పేరు మీద ఇవ్వబోతున్నాం అని చెప్పండి ధైర్యంగా. ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నామని చెప్పండి, 200 యూనిట్లుగా ఉచిత కరెంట్ ఇస్తున్నామని చెప్పండి, గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకి ఇస్తున్నామని చెప్పండి. అట్లాగే మనం చేసే కార్యక్రమాలన్నీ కూడా చెప్పుకుంటూ అదనంగా ఈ కార్యక్రమాలతో పాటు పాత కార్యక్రమాలు కూడా మనం కొనసాగిస్తున్నాం. ఎక్కడ ఏ ఒక్క